హలో, హారన్ వినిపించట్లేదా? కాకరుపుకి కారు కేకకి మేము వలకం, కాలింగ్ బెల్ ఎట్టాం, కొడితే పలుకుతాం. ఎవడు రైడు వలస వచ్చిన ప్యాక్సినిస్ట్ లో ఉన్నాడు? సర్కార్ సింహాద్రి అని ఓ మంచి వాచ్మెన్, హోల్ అండ్ సోల్ కింగ్ ఆఫ్ దిస్ ఫార్మ్ హౌస్. అయ్యి బాబు చెన్నయ్య గారు, అయ్యగారు బాగున్నారా? బాగుండబట్టే ఇక్కడికి వచ్చారు, లేకపోతే ఆసుపత్రికి వెళ్ళేవారు. ప్రయాణం బాగా జరగబట్టే కారు ఇక్కడికి వచ్చింది, లేకపోతే షెడ్కి వెళ్ళి ఉండేది. వచ్చేటప్పుడు ఫోన్ కొట్టొచ్చు కదేటి? ఫోన్ సిగ్నల్స్ పని చేయలేదా? రూపాయి బాక్స్ లో వేసి చెయ్యొచ్చుగా. ఓ సిల్లర్ లేదా? వీళ్ళెవరు ఇంతకీ? ఓ ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడికి వచ్చాం, లేదంటే లాడ్జికి వెళ్ళే వాళ్ళం. నా మాటలు నువ్వు చెప్పి నాకు శ్రమ తగ్గించావు. అయ్యి బాబు, ఈ అమ్మాయి ఏంటి బట్టలు సగం వేసుకుంది? ఎక్స్పోజింగా? అయ్యి బాబు, నాకు సిగ్గేస్తుంది. ఏంటి సింహాద్రి, మమ్మల్ని బయట ఉంచి మాట్లాడతావా, లోపల తీసుకెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా? అయ్యి బాబు, మర్చిపోయానండి బాబు. విషయం పెద్దయ్య గారికి తెలిస్తే నేను ఉన్నాం. మా ఊళ్ళో చెరువు గట్ట మీద గేదెలు కాసుకుంటూ పేడెత్తుకుంటా ఉంటాను. రండి, డిక్కి తెరిస్తే సామాన్లు చేస్తాం. బాబు, బరువులన్నీ మీరు మోసేస్తే నేనెందుకంటే? నేను ఒప్పుకొని ఇటు ఇవ్వండి, ఇటు ఇవ్వండి, ఇటు ఇవ్వండి. ఇటు వర్కర్ కదరా బాబు, నిజంగా సర్కారే. మన సర్కార్ కాదు, ఈ ఊళ్ళు మొత్తానికి వాచ్మెన్. మరి వాచ్ ఏది? తమరి పేరేంటో? జగన్. మరి గన్నేది? మేము వేయగలం కుళ్ళు జోకులు. చెయ్యి వాసిపోతుందని వాసి తీసేసాం. ఏళ్ల నుంచి జారిపోతున్నాయని ఉంగరాలు తీసి మెడలో వేసుకున్నాం. అవును, ఇందుకు నువ్వేం చేస్తావు? అయ్యగారు సేలు చూస్తాను, సేలు పక్కన చెరువు చూస్తాను, చెరువులో చేపలు చూస్తాను. పదండి. ఏంటి సింహాద్రి, ఎప్పుడూ నువ్వు ఇలాగే సరదాగా ఉంటావా? కట్టాలున్నాయి కదా అని నెత్తినెట్టుకు తిరగకూడదు. గుండెల్లో పడేసుకుని సరదాగా వెళ్ళిపోతే సులభంగా తీరిపోతాయి. సింహాద్రి, నువ్వెప్పుడు నవ్విస్తూ ఉంటావు కానీ నవ్వవే. మన నవ్వు సీరియస్ గా ఉంటది. మీకేం కావాలన్నా ఒక కేకేయండి. ఆకాశాన్ని దించాలన్నా సరే, భూమిని ఎత్తాలన్నా సరే సిటికలో చేసేస్తాను. చేతులు లాగుతున్నాయి తట్టుకో. మా నోడు సింహాద్రి కన్నా కొంచెం ఎక్కువే. ఏంట్రా అంత కష్టపడుతున్నారు? 6 ప్యాక్ గురించి అమ్మా, 6 ప్యాక్. 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాం, ఇదేమో వచ్చి చావట్లేదు. ఏంటి అప్పుడప్పుడునా? ఇలా ఎంత ట్రై చేసినా రాదురా. ఇక ఇండి చూడు, కష్టం అంటేనే వీడికి చాలా కష్టం. అందుకే ఇదిగో ఫ్యామిలీ ప్యాక్. ఇక ట్రై అంటూ చేస్తే వచ్చేది నాకే. ఏంటి వచ్చేది? కడుపు అయితే ట్రై చేయక్కర్లేదు, పెళ్ళి అయితే చాలు అదే వచ్చేది. ఆడోళ్ల కడుపు గురించి కాదు బాబాయ్, 6 ప్యాక్ అంటే. ఓ అదే, దానికోసం సంవత్సరం దబ్బెట్టుకోవాలా ఏంటి? మీటర్న్నర గుడ్డ మా బట్టల అప్పిగడికి ఇస్తే గంటన్నరలో కుట్టిచ్చేస్తా. ఏంటా మరి అదే ఎతకారం అంటాను. ఏంటిది? పాకెట్ ఎన్నున్నాయి? 1 2 3 4 5 6. ఇంగ్లీష్ లో ఏమంటారు? 6 ప్యాక్ కదా. మీరేమో దీని గురించి గొప్పగా చెప్తారు. ఒక్క నిమిషం. ఇప్పుడు అది నువ్వు కరెక్ట్ గా ఒకేలా ఉన్నా. ఒక్క నిమిషం అలాగే ఉండే, కాకు వస్తుంది, రెట్టేస్తుంది. కంపు బాగుందా? సింహాద్రి, కడుపులో కర్ణాటక సంగీతం వినిపిస్తుంది. కచేరీ ఎట్టిద్దాం, మా ఊళ్ళో కళా పోషకులు ఎక్కువే. మాకు ఆకలిస్తుంటే నీకు జోకులా? ఆకలి కేకలా? ఏం కావాలో చెప్పండి. నాకేం కావాలంటే ఏముంది, చికెన్ 65, చిల్లీ చికెన్, చికెన్ మసాలా, ఫ్రాన్స్, ఫిష్ అన్ని సింపులే. కానీ నాకు వండడం వచ్చి సావదు, ఓన్లీ వెజిటేరియన్. మరి ఏమేమొచ్చు? గోంగూర పచ్చడి, దోసకాయ పప్పు,
సొరకాయ పులుసు, క్యాబేజీ కూర, బంగాళాదుంపలు ఎప్పుడు ఇవన్నీ చేసేద్దాం అని ఉంటది. కానీ కుదిరిసావు. నేను బ్రహ్మాండంగా చేయగలిగిన ఐటమ్ ఒకటి ఉంది. ఏంటి? చింతపండు చారు. చింతపండు చారా? ఎట్టమంటారా? అది ఇప్పుడు పెడతావా? ఇప్పుడు దాకా లోపల ఏం చేసావు? ఒళ్ళు పులిసిపోతేనో తానానికి నీళ్ళు ఎట్టుకున్నా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓ గొప్ప ఐడియా చెప్పనా? ఇప్పుడు ఏమన్నా మనం వండమంటావా? అక్కర్లేదు, హోటల్కి వెళ్ళి క్యారేజ్ కట్టించుకురండి. క్యారేజా? వెళ్ళడానికి బద్దకించి తినడం మానేస్తే ఒళ్ళు రాదు. ఈ అమ్మాయిని చూడండి, దోసకాయల మెసమెసలాడాల్సిన వయసులో ఎండిపోయిన పొవ్వకాళ్ళ తయారై. ఏ అడ్డపోగా వేస్తావేటి సొట్ట? వెళ్ళండి, మరి ఇంకా నిలబడ్డారేంటి? పదండ్రా. పదండి. నీకేమన్నా కావాలా? నాకేం కావాలంటే నాటుకోడి పులుసు, ఏట మాంసం పకోడి, 4 డబల్ ఆమ్లెట్లు, నంచుకోవడానికి 4 చపాతీలు. చాలా ఇంకేమన్నా కావాలా? దొరికితే పెద్ద పులి మాంసం పట్టుకురా. చమత్కారం అసలు డైటింగ్ లో ఉంటేనే. అయిపోయి ఇది డైటింగా? అయ్యో బాబోయ్, ఇదేంటిది? పులిసి ఎడదాం అనుకుంటే నన్నే పులిసి చేశారు. ఏంటి సింహాద్రి, సింహం ఎప్పుడైనా బాధపడుతుందా? నేను బాధపడుతున్నది మీరు వెళ్తున్నందుకు కాదు, రేపటి నుంచి చింతపండు చారు తినాలి. రోజు బిర్యానీ తిను. వద్దు బాబా, నాకు వద్దు బాబా. ఎప్పటికే మీకు బాగా రుణపడిపోయి ఉన్నాను. నేను కోరుకునేది ఒక్కటే బాబు, ఈ హాలిడేస్ అయిపోయినా ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా నవ్వుతూ బతకాలి బాబు. బాబు, 4 చచ్చడిపోయిన బిర్యానీ రేటు పెరిగిపోయింది. నెల మనీ ఆర్డర్ చేస్తా ఉండాలి. తప్పకుండా మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ విడిపోదు. ఓకేనా? బాయ్ బాయ్. ఏడుండవు ఏమో గాని రెడ్డి, ఈడ నా బిజినెస్ మాత్రం 3 గదులు 6 మంచాలుగా నడుస్తాడని యాదంటే ఏమైనా బాగా ఫోటో పెడుతున్నాగా. అవి పొద్దు టిఫిన్ ఏం చేస్తావు? మొన్న ఇడ్లీ తిన్నావు, నిన్న పూరీలు అయినావు, ఈ పొద్దు ఉప్మా విసిరేసావా? అట్టేలే. ఏటలా ఫీల్ అయిపోతున్నారు? బతికున్నా కూడా పట్టించుకొని ఈ రోజుల్లో చచ్చిపోయిన మనిషిని గుండెల్లో పెట్టుకున్నాడంటే ఎంత గౌరవం. గౌరవ గారిది గుడ్డ. ఈ స్థలం ఆ ఫోటోలో ఉన్నాయండి. ఈయన కబ్జా చేసాడు, ఆయన గుండె అయిపోయింది. ఈయన హోటల్ కట్టుకుని కంటిన్యూ అయిపోతున్నాడు అంతే. గొప్ప చరిత్రే. ఇంతసేపు వీడి గురించే కన్నీళ్లు వేస్ట్ చేసుకుంది. ఇట్లా ఎంతమందికి చెప్తావరా నా జీవిత చరిత్ర? ఒక పని చెయ్యి, నా వీడియో అయ్యి మొత్తం చూసారు. ఎందుకండి టీవీ నన్నులకి ఇచ్చేస్తే పొద్దున్న సాయంత్రం దాకా చూపిస్తూనే ఉంటారు. ఈ తలకాయ వచ్చి అది కూడా చూస్తారా? చూడట్టులో ఏం కావాలో చూడుకో. ఇంకేటండి చూసేది? వాళ్ళు వెళ్ళిపోయి కదా అయింది. వెళ్ళిపోయినారా? బిల్లు కట్టలేదురా? ఏమమ్మా నువ్వే చేశావు? ఆవిడేటి చేస్తుందండి, నాకు టిప్ ఇస్తే నేను పంపించాను. తిప్పిస్తే పంపిస్తావురా? కొత్త కారు వచ్చినదిరా, చూడు. ఊరు లేదండి బాబు, స్వాగతం పలుకుతున్నాడు. ఏంటి ఈ మొక్కలో అంతర్థం ఉందండి? మరి ఏంటనుకున్నారు? ఇక్కడ రూమ్ దొరకాలంటే చాలా కష్టం అండి. ఎందుకు? మా మేనేజర్ చాలా స్టిక్ అండి. ఏ రిలేషన్ లేకుండా ఆడదామని మగదామని ఒక రూమ్ లో ఉండనివ్వడండి. అమెరికాలో గ్రీన్ కార్డ్ అయినా ఈజీగా దొరుకుతుందేమో గానీ ఇక్కడ రూమ్ దొరకడం చాలా కష్టం అండి. మరి వెల్కమ్ ఎందుకు చెప్పావు? అది నా డ్యూటీ అండి. సరే రెప్పసెప్పని దగ్గరికి తీసుకెళ్తాను, మీరే టైలింగ్ చేసుకోండి. రిసెప్షన్ రా బాబు. నువ్వు వాడిని నమ్మినావంటే మొత్తం గుడ్డి కొట్టుకొని పోతాం. రండి 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 రండి. ఏవో బా మొత్తం పిల్లలు దిగినారే. నా పేరు నీతి, సన్ ఆఫ్ నిజాయితీ. ఏంటి పంచాయతీ? ఇప్పుడు అవన్నీ ఎందుకండి? వాళ్ళకి రూములు కావాలి. నువ్వు మూసావా? చెప్పండి చెప్పండి, ఎవరెవరు, మీ పేర్లేమి, అని తెచ్చినారు? నీకు ఆయమ్మకు లింకేమి, నీకు ఆయమ్మకు లింకేమి, ఆయమ్మకు నీకు లింకేమి? ఈ వివరాలన్నీ తప్పు లేకుంటే వివరంగా చెప్పాలా? ఏంట్రా బాబు, రేషన్ కార్డు కానీ ఇచ్చేస్తాడా ఏంటి? ఉండరా, వి జస్ట్ ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్సేనా? అయితే ఏడానికి వచ్చినారు? జస్ట్ హాలిడేస్ ట్రిప్. సరే, ఎన్ని రోజులు కావాలమ్మా? మా ఇద్దరికి ఒక డబుల్ బెడ్రూమ్. సంపుతా. ఎగస్ట్రా వద్దు సార్. గర్ల్స్ కో డబుల్ బెడ్రూమ్, వాళ్ళకో డబుల్ బెడ్రూమ్, నాకు సింగిల్ బెడ్రూమ్. బాగా చెప్పినావు అబ్బి, కానీ ఈయన చూస్తుంటే నాకేమో తేడా కొట్టాంది. సర్లే సర్లే, ముందు పేరు చెప్పురి. నువ్వు రాసుకోమా. నా పేరు నిహాల్ సార్. సుహాసిని, రీనా, జగన్, సహజ,
నువ్వేమిరా వెనకెనక దానుకుంటావు? నువ్వు కూడా పేరు చెప్పు. సుహాస్ ఆంజనేయులు. ఈ పేరు రాయా. నువ్వు నోరు తెలిసి చాకు ఈగలు పోతాయి. పోయి లగేజ్ కొట్టురాబో. లగేజ్ ఎక్కువగా ఉందండి. ఆంజనేయులు అంటే కొండలు గుడక పోస్తాడ్రా. నీకేమిరా పోయి కొట్టురాబో. చేరినప్పుడు నీ ఎంత ఉన్నా ఇప్పటికి ఇంత అయ్యా ఎంత అయిపోతానే ఏంటో. నువ్వు అట్లానికి పోతావు. బయట ఉంది లగేజ్ పో. అలాగేనండి. 3 దినాలకి తీసుకోమ్మా. అభి లెక్క అడ్వాన్స్ కట్టు. ఇది ఉంది కదా అని తెగ చూసేయకండి. కరెంటు ఖర్చు అయిపోద్ది. కుళాయిలు ఉన్నాయి కదా అని ఓ తిప్పి వదిలేయకండి. ట్యాంకు ఖాళీ అయిపోద్ది. అబ్బో బిల్లు మాత్రం కరెక్ట్ గా కట్టేయండి. కట్టకపోతే ఏమవుద్ది? మా ఓనర్ గుండె అయిపోద్ది. ఆంజనేయులు వాళ్ళ నాడు ఇడిచిపెట్టి 201 రూమ్ లో ఈనాడు 5వ పేజీ ఉంటది. అది వద్దరా. 5వ పేజీ ఏంటి? హోటల్ మొత్తానికి 1వ పేపర్, రూమ్ కో పేజీ ఉంటది. ఆహా కూడా ఉంటది. నీకు మీ ఓనర్కి ఎక్స్ట్రా బాగానే ఉన్నారు. ఏమిరా నిన్ను డ్యూటీ చేసుకోబట్టి దీనికి వచ్చి డాన్సులు చేస్తానావా? డాన్సులు ఒక పని చేస్తా. నీ బట్టలు మొత్తం ఉడవిగించి డాన్స్ పంపిస్తా. మంది బాగా వస్తారు. సార్ ఆ పని చేయకండి సార్. అసలు పెళ్లి కాలేదు. వచ్చే అమ్మాయిలు కూడా పారిపోతారు. ఏదో ఇల్లు సైడ్ నుంచి ఎంకరేజ్ చేస్తా ఉంటే సైడ్ ఉన్నాగా. ఫస్ట్ వార్నింగ్ కింద నీకు 1 వారం దినాలు పేమెంట్ కట్ చేస్తాడా? సార్ నా కడుపు మీద కొట్టకండి సార్. నేనే అడగొట్టినానరా. నువ్వే నా కాడికి వచ్చి గుద్దుకున్నావు. కట్టుకోలేక కింద పడినావు. ఇంకొకసారి నాకు ఈ సంగీతాలు వినబడకూడదు. నువ్వు డాన్స్ చేస్తా కనబడకూడదు. అసలు ఆధార ఎదురుగా ఈ డాన్స్ లేదు. నాకు చిన్న డౌట్. ఇప్పుడు భార్య తప్పు చేసింది అనుకో, తప్పు ఎవరిది అవుతుంది సార్? భర్తది. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులది. మరి బాయ్ తప్పు చేస్తే బాసుది. తప్పు మీరు చేసి పనిష్మెంట్ అతనికా? తప్పు చేసి తప్పు చేయలేదని తప్పించుకోకుండా చేసిన తప్పు ఒప్పుకున్నా ఒరే నువ్వు చేసింది తప్పు 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 అని పనిష్మెంట్ వాడికిచ్చి తప్పు మీరు చేసి ఎందుకు సార్ పెద్ద తప్పు చేశారు? నువ్వు చెప్పింది మొత్తం కన్ఫ్యూజన్ ఉందబ్బి. అయితే ఒక్కటి మాత్రం అర్థమైంది. ఏంటి సార్ అది? తప్పు నేనే చేసినానని. నీకు 1 వారం పేమెంట్ కట్ చేయలేరా? సరేరా మంచి పని చేసినారు. ఏంటి సార్ కాంప్లిమెంట్ ఇచ్చి కామ్ గా వెళ్ళిపోతున్నారు? ఏం చేయాలబ్బా? డాన్స్. డాన్సా? నేను గిరిక డాన్స్ చేశానంటే ఈ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ కి పోతాది. మళ్ళీ తప్పు చేస్తున్నారు సార్. తప్పదా? తప్పదు సార్. ఓకే 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 మీ సంతోషం నేనే కదా నప్పి. వేసుకోండి. ఏ పాత వేసుకోమంటారా? వేసుకోరా. జల్సా. Calling the cool angry man, super under a telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Yo, yo, yo. The man, yo, Jackie Chan, he's the king of the Andhra. This place is supposed to be headrable, and she is the girl's angel. And sari gama padanissa, aur karo zara jalsa. And sani dapa magaresa, aur karo zara jalsa. ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో? చెప్తే ఇదారా. ఇంకెప్పుడు నన్ను డాన్స్ చేయమన్నా కోరి. సార్ ఫోన్ బిల్ కట్టినావా? కట్టేసానండి. ఏమరా ఈ మధ్య ఫోన్ బిల్ ఎక్కువ వస్తుంది. మరి మాట్లాడితే రాదేటండి? ఎవరు మాట్లాడింది? నువ్వానేనా? సరే గాని గెస్ట్ హౌస్ లో ఉండడానికి చాలా మంది వస్తున్నారు కానీ రెస్టారెంట్ లో తినడానికి రావడం లేదేమరా? అదే నాకు అర్థం కావట్లేదండి. అయినా నా ప్రయత్నాలు నేను చేస్తానండి. ఏం చేస్తావు? రెస్టారెంట్ బాగా డెకరేట్ చేశానండి. లోపల అదేదో బోర్డు ఉందండి. బయట ఎడితే బాగుంటది తెచ్చి బయట ఎట్టానండి. అదేటో జనాలు అప్పటి నుంచి అస్సలు రారమ్మనిసారండి. యాబోతుంది ఇతరులు లోనికి రాకూడదు. కిచెన్ ముందు పెట్టాలి.
పెట్టాల్సిన బోర్డు రెస్టారెంట్ ముందు పెడతావా? నువ్వు చేసిన ఎదవ పనికి నీ 6 నెలల జీతం కట్టు. ఏమి రాయి పుట్టేగాళ్ళ నిలబడి ఉంటారు? నాకైతే అనుమానంగా ఉంది. లోపలికి 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 పోతున్నారు. చూసాంపా. ఏమిరా మొగోలు మొగోలు గుసగుసలు ఆడుకుంటారు? ఇదేమో ఆట అయిపా. ఆడపిల్ల ఆడపిల్ల ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఆడిపిల్లకు మొగ డ్రెస్ వేసి నా దగ్గర వాయి చేస్తాడావా? అస్సలు నిన్ను చూస్తుంటే మొదటి నుంచి నీ ముఖంలో ఏదో తేడా కనిపిస్తాడాదిరా. యమ్మా గుండెలు తీసేపట్టురా. నువ్వు గుండెలు పెట్టుకో. అంజిగా వీళ్ళకి మన రూల్స్ చెప్పలేదా? లేక నువ్వు చెప్పినా గానీ వాళ్ళు లేదా? చెప్పానండి. ఆడదావా మగదావా కలిసి ఉండడానికి అది దోమల గురించి కదా. అసలు మీరు రాసింది చూసారు అనుకో. ఈ సమయంలో స్విమ్మింగ్ పూల్ నైరుతిలో ఎత్తుగా బిల్డింగ్ మధ్యలో బలంగా మీరు ఏం కలిసి వచ్చేస్తారా అంకుల్? నా బరువు నాకు తెలుసు గాని ఎక్కి తొక్కితే సస్సావు. ఎక్కసక్కాలాడాకు. చూడమ్మి నువ్వు మంచి పిల్లలాగున్నావు. ఇట్లాంటి ఎర్రి మర్రి పిచ్చి పిచ్చి వేషాలు వేసినావంటే పెళ్లి కాకుండా ఇంటికి బయటికి సరిపోతావు. జాగ్రత్తగా ఉండు. మళ్ళీ నా గెస్ట్ హౌస్ లో ఇట్లాంటి వేషాలు వేస్తా. నేను ఎప్పుడైనా చూసినానంటేనా నువ్వు ఒక్కరేమో. నువ్వు ఇట్లరా. ఏమిచ్చారండి వార్నింగ్? నరసింహనాయుడు రేంజ్ లో. ఎవరో వాళ్ళు ఎవరు? సింహారెడ్డి లెక్క తడినాను రా. చిచి మీకు ఇదేం పడుతుంది అంకుల్? నాకు భయం వేసింది తెలుసా? అదే భయపడే వయసు కాదు. రిసెప్షన్ లో టీవీ పాడేది. ఆ దానికి టీవీ చూడడానికి వచ్చిన. ఎప్పుడు 2 సంవత్సరాలు అయింది. లో బీపీ హాయిగా ఉందామని క్రైమ్ వాచ్ చూస్తాడా. నువ్వు అదే పెట్టావు. ఆ దానికి సందులు వచ్చి చూస్తాడా. మరే అమ్మా ఆకలి వేసినప్పుడు వంటల ప్రోగ్రామ్ కూడా చూస్తుంటావు. వచ్చినావా? నువ్వు ఒక బీబీసీ చెప్పాకు. 501 వాళ్ళు పిలిచినారా? ఎక్కడ మనకి 301 కదా. వచ్చిన దిడీమ తలుపు తీయాకు. అందరూ అలక్కున్నారు. మూసుకో గట్టిగా తలుపు. నా జీవన జ్యోతి నేను చేశా. మాతి ఏంటమ్మా బొంగుమూతి? ఇంకెప్పుడు వస్తారా నీతి? ఇలాంటివి 10 హోటల్స్ కట్టేసినంత ఆనందంగా ఉంది. ఇక ఈ సామ్రాజ్యం మొత్తం మందే. చూస్తూ ఉండు. ఈ హోటల్ కి నిన్ను ఓనర్ చేస్తా. ఎప్పుడు చేస్తావురా? చూసావా ఓనర్ అనగానే అప్పుడే నీకు మన ఓనర్ వాయిస్ వచ్చేసింది. మోసం మోసం. వైజాగ్ వెళ్ళి 4 రోజులు రానని చెప్పి అప్పుడే వచ్చేస్తారా? అన్యాయం. నువ్వు ఇట్లాంటి గొట్టం పనులు చేస్తాంటావని నేను మధ్యలో అన్యాయం చేస్తారా? పీకి పారేస్తానా నిన్ను? మీరు పీకేదేంటండి? నేనే వెళ్ళిపోతా. 24 గంటల్లో 64 కళలు చూపించుకుంటూ పనిచేసేటోడు వీని పీకేస్తే ఎట్లబ్బా? శిశుపాలునికి 100 డబ్బుల వరకు శాంతించినాడు రా శ్రీకృష్ణుడు. అట్నే నేను కూడా ఇస్తాడా? పోయి పని చూసుకోవో. రాస్వాతి నువ్వు ఈ మూతి రిసెప్షన్ లో జనం వెయిట్ చేస్తున్నారు. పోయి పని చూసుకోవమ్మా. 101 లో వాళ్ళకు ఒక అర్ధ పేపర్ కావాలంటరా. పోయి చూస్తావు. పోతాంలే. అంతకంటే ఇక్కడ మేమేం చేస్తాం? యాన్నబయ్యుడు కాదాకుడు పోయినాడు. ఆంజనేయులు ఆంజనేయులు యాన తెచ్చిరావురా. మీ వెనకే ఉన్నానండి. నాయనకి ఏం చేస్తాడవురా? ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. సర్లే సర్లే ఇంకేం చేస్తావు? ఇరాము చేసినట్లు ఈ పొద్దు గుడుక రాత్రి 10:30కు లైట్లు ఆడిపోయి. అలా చేసినందుకే ఆ పంజాబ్ నన్ను ఉతికి ఆరేసాడండి. ఆయన బిల్లు తడిసి మొదపడి అయితే అందిరా. ఆపినాక ఎప్పటికీ సిక్కాకు. ఒకవేళ సిక్కిరావనుకో కరెంట్ కట్టని చెప్పు. పక్కింట్లో లైట్ అదిస్తే చూస్తారు కదండి. వాళ్ళు జనరేటర్ పెట్టుకున్నారని చెప్పరా? పాపం సార్. పాపం లేదు తొక్క లేదు. ఇట్లా చేస్తేనే రొంత మిగులుతుంది. లేకుంటే మిగులుతుంది. ఇంకా పని చూసుకోపో. రాత్రి 10:30కు వరుసాకు. అలాగేనండి. వీళ్ళేంటబ్బా పట్టపగలు వరండాలో కూడా లైట్ వేసుకున్నారు. అయినా కేక్ రెడీ, చాకు రెడీ. మరి కేక్ కట్ చేయడానికి కత్తి లాంటి కుర్రాడు రెడీయా? రెడీ కాబట్టి ఇవన్నీ పెట్టారు. 3 రోజులకే సెటైర్లా వద్దు. 4వ రోజు బట్టలు వేసుకోవడానికి నువ్వు ఉండవు.
వెళ్ళి పని చూసుకో. బర్త్డే బాయ్, రండి 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 రండి. ఏంటండి లెటింగ్, మీకోసం వెయిటింగ్. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఏంటి గెటప్ మార్చావు? మీ పుట్టినరోజు కదండి, ప్రమోషన్ ఇచ్చుకున్నాను. ఓ సూపర్. సెటప్ అయితే అదిరిపోయింది. కటింగ్ మొదలు పెడదా? ఇంతకీ సుహాసన్ ఎక్కడా? ఇక్కడ Many happy returns of the day, Nihal. థ్యాంక్ యూ.